అదే పెళ్లికి ముందు కొంచెం ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా, అందుకే ఇలా వచ్చాము. అవును, పీటల మీద పెళ్లి ఆగిపోయిందంట కదా. చెప్పారులేండి. ఏంటి ప్రాబ్లం? అది ఫ్యామిలీ ప్రాబ్లం అండి. అదేంటి మరి ఇంకోలా చెప్పారు? అదే మీరు హైదరాబాద్లో మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండి చదువుకున్నారని, వాళ్ళ అబ్బాయిని మీరు లవ్ చేశారని, అతను ఆల్రెడీ మీ వేలికి ఉంగరం తొడిగారని, అది తెలిసే గొడవైందని చెప్పారు. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదే, ఓపెన్గా చెప్పేయచ్చు కదా. కానీ నేను నమ్మలేదులేండి. ఎందుకంటే ఇంత చిన్న విషయానికి ఎక్కడన్నా పెళ్ళి ఆగిపోతుందా చెప్పండి? ఐ థింక్ ఏదో పెద్ద విషయమే అయ్యి ఉంటుంది. లేదండి, ఇదే కారణం. భలే వాళ్ళండి మీరు. ఎందుకు దాస్తారు? నో ప్రాబ్లం, ఓపెన్గా చెప్పండి. ఇవాళ రేపు ప్రేమించుకోవటాలు, బ్రేకప్ అవడాలు క్వైట్ న్యాచురల్ కదా. అఫ్ కోర్స్ నాకు కూడా 2-3 బ్రేకప్లు ఉన్నాయనుకోండి. ఈ సాఫ్ట్వేర్ కల్చర్లో జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది కదా. అమ్మాయిలు అబ్బాయిలు చాలా అడ్వాన్స్ అవుతున్నారు. సంథింగ్ అంటే చాలా సింపుల్ విషయం అయిపోయింది కదా. బావగారు, ఇక మనం అసలు విషయాల గురించి మాట్లాడుకుందాం. పెళ్లి ఎందుకు ఆగిపోయింది అన్న విషయంతో పాటు కట్న కానుకలు ఎంత ఇస్తారు అన్న విషయం వరకు అన్నీ శాస్త్రి గారు చెప్పారు. మీ అమ్మాయికి ఎవరో కుర్రాడితో వ్యవహారం నడిచిందని, అందుకే పెళ్లి ఆగిపోయిందని అందరూ అనుకుంటున్నారు. చచ్చా, అలాంటిదేం లేదండి. మీకెవరో తప్పుగా చెప్పారు. ఒకవేళ నిజమైనా మేం పెద్దగా పట్టించుకోలేండి. ఎందుకంటే ఇలాంటివన్నీ ఈ రోజుల్లో సహజమైనవే కదా. చూడండి బావగారు, మార్కెట్లో చిన్న చిన్న లోపాలున్న బట్టల్నే రేటు తగ్గించేసి అమ్మేస్తూ ఉంటారు. అలాగే చిన్న చిన్న లోపాలున్న ఆడపిల్లల్ని కొంచెం ఎక్కువ కట్నం ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. అందుకని ఇంకో 10 ఎకరాలు ఇచ్చారనుకోండి, ఆ తప్పులు ఒప్పుల్ని ఏమీ పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా పోతాం. ఏమంటారు? లేరా లేరా లే. మా అమ్మాయి కోసం 10 ఎకరాలు కాదు, మాకున్నది మొత్తం ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ అలా చేస్తే మా అంతటి మేమే మా అమ్మాయి తప్పు చేసిందని ఒప్పుకున్న వాళ్ళం అవుతాం. మీరు వద్దు, మీ సంబంధం వద్దు, నడవండి. నాకు తెలిసి మీరు అతన్ని ప్రేమించారు, వాళ్ళింట్లోనే ఉన్నారు కాబట్టి మీరు కూడా అడ్వాన్స్ అయిపోయి ఉంటారు. మీ మధ్య కూడా సంథింగ్ జరుగుంటుంది. అది తెలిసే పెళ్ళి ఆగిపోయి ఉంటుంది. యామ్ ఐ కరెక్ట్? ఏమండి, మేం కాబట్టి 10 ఎకరాలు అడిగాం. ఈ విషయం తెలిస్తే మీ అమ్మాయిని చేసుకోవడానికి ఎవరూ రారు, అది తెలుసుకోండి. నా చెల్లెల గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావంటే మర్యాద దక్కదు.